తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉన్న దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమలు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 4వ అధ్యాయం 43 నుంచి 54 వచనాల వరకు. దీంతో 4వ అధ్యాయం ముగుస్తుంది. నిన్నటి ధ్యానంలో సమరయ స్త్రీ సాక్ష్యం ద్వారా అనేక మంది సమరయులు ప్రభు దగ్గరకు వచ్చిన విషయాన్ని చూశాం కదా. మొదట వారు ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి ప్రభు దగ్గరకు వచ్చారు. కానీ తర్వాత ప్రభు మాటలు స్వయంగా విని ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముతున్నామని సాక్ష్యం ఇచ్చారు. అంటే ఇతరుల అనుభవం మనల్ని ప్రభు దగ్గరకు నడిపించగలదు, కానీ వ్యక్తిగతంగా ప్రభుని తెలుసుకోవడమే నిజమైన విశ్వాసానికి పునాది అని నిన్నటి ధ్యానంలో మనం నేర్చుకున్నాం. ఈ రోజు ధ్యానంలో సమరయలో 2 దినములు గడిపిన తర్వాత ప్రభు గలిలయకు తిరిగి వెళ్లిన సంఘటనని చూస్తా ఉన్నాం. 44వ వచనం చూసినట్లయితే అక్కడ ప్రభు అంటున్నారు, ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడాన్ని సాక్ష్యం ఇచ్చెను అని రాయబడింది. ఇది మనందరికి బాగా తెలిసిన సత్యమే. సాధారణంగా ఒక వ్యక్తి విలువన అతనిలో ఉన్న గొప్పతనాన్ని అతని సొంత ప్రాంతంలోని ప్రజలు గాని సొంత కుటుంబస్తులు గాని గుర్తించరు. ఎందుకంటే అనుకుంటారు మన మధ్యలో ఉన్నవాడే కదా, ఏముంది అంత స్పెషల్, మనతోనే కలిసి పెరిగిన వాడు అని అనుకుంటారు. యేసుప్రభు వారి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన నజరేతులో పెరిగారు. అక్కడి ప్రజలు ఆయన దేవుని కుమారునిగా కాకుండా ఇతడు వడ్రంగి కుమారుడు కాడా, ఇతడు యోసేపు కుమారుడు కాడా అనే దృష్టితోనే చూశారు. ఈ విషయాలను మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలోను, లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలోను చూస్తాం. అందుకే ఆయన బోధించిన గొప్ప సత్యాలను, ఆయన చేసిన అద్భుత కార్యాలను చూసిన చాలా మంది ఆయనను అంగీకరించలేకపోయారు. ఇది కేవలం ప్రభు జీవితంలో మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథం అంతట్లో కనిపించే ఒక సత్యం. యోసేపును అతని సహోదరులు అర్థం చేసుకోలేదు. దావీదు అతని సొంత కుటుంబ సభ్యులే తక్కువగా చూశారు. ప్రవక్తలను వారి సొంత ప్రజలే తరచుగా తిరస్కరించారు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిలో చేస్తున్న దాన్ని మనుషులు చాలా సార్లు చూడలేరు. ఒక వ్యక్తిలో దేవుడు చేస్తున్న కార్యాన్ని అంత త్వరగా గుర్తించలేరు. ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎవరినైనా వాడుకుంటుంటే వారి బాహ్య పరిస్థితులను బట్టి మనం తీర్పు తీరుస్తూ వారికి దూరంగా ఉండటం కాదు, గాని వారి పిలుపును గౌరవించి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకా అలాగే మనల్ని అందరూ గుర్తించకపోయినా గౌరవించకపోయినా నిరుత్సాహపడకూడదు. మన విలువ మనుషుల ప్రశంసలతో కాదు, దేవుని పిలుపులో ఉంది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ప్రభు కూడా చాలాసార్లు తిరస్కరించబడ్డారు. అయినప్పటికీ తండ్రి అప్పగించిన పనిని ఆయన ఎక్కడ కూడా విస్మరించలేదు, విడిచిపెట్టలేదు. అందుకే నిజమైన విశ్వాసి మనుషుల దగ్గర నుంచి వచ్చే మెప్పును గాని ఘనతను గాని కోరుకోరు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే తమ జీవిత లక్ష్యంగా చేసుకున్న వారెవ్వరైనా సరే మనుషుల వైపు చూడరు. వాళ్ళ అభిప్రాయాల్ని అంతగా పట్టించుకోరు. దేవుడు ఏమనుకుంటున్నారు అనుకుంటారు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా మనకు ఒక 10 పనులు అప్పగిస్తే మనం 9టిని బాగా చేసి ఒక్కటి చేయలేకపోయామనుకోండి, ఆ ఒక్క చేయలేని పని 9 చేసిన పనులను రద్దు చేసేలాగా వారు మనల్ని చూస్తారు. కాబట్టి ఆ ఒక్క పని మనం చేయలేని ఆ ఒక్క పని మిగతా 9 పనులను కూడా రద్దు చేసేస్తుంది. కానీ దేవుని దగ్గర అలా కాదు. ప్రతి పనికి ఎంతో విలువ కడతారు, మనల్ని ఎంతో గౌరవిస్తారు, మనల్ని ఎంతో ప్రేమించి మనం చెయ్యలేని ఆ పనులు ఏ బలహీనతతో చేయలేకపోయామో దాన్ని బట్టి మన మీద కనికరం చూపుతారు. మనుషులకి దేవునికి ఉన్న వ్యత్యాసం అది. అందుకే దేవుని పనులు చేసేటప్పుడు ఎప్పుడు కూడా దేవుని వైపే మన దృష్టి నిలపాలి, కానీ మనుషుల వైపు కాదు. మనలను మనుషులు గుర్తించకపోయినా పర్వాలేదు, దేవుడు గుర్తిస్తే చాలు. ఎందుకంటే మనుషులు బయట రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తారు. ఇంకా 46 నుంచి 54 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ప్రభు గలిలయలో చేసిన 2వ సూచక్రియని చూస్తున్నాం. కానాలో అంటే ఆ పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్రధాని కుమారునికి స్వస్థత కలుగజేయడం గమనిస్తాం. ఈ వాక్య భాగంలో యేసుప్రభు వారు యూదయ నుండి గలిలయకు వచ్చారని విన్న వెంటనే ఆ తండ్రి అంటే ఒక ప్రధాని ఆయన దగ్గరకు వచ్చి తన కుమారుని స్వస్థపరచమని వేడుకున్నాడు. అప్పుడు ప్రభువు సూచక్రియలను మహత్కార్యాలను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరు అని అతనితో చెప్తారు. 48వ వచనంలో ఈ మాట చూస్తాం. ఈ మాటలు కేవలం అతనికి మాత్రమే కాదు, గాని అక్కడున్న వారందరితోనూ ప్రభు వారి మనసు ఎలా ఉందో చెప్తా ఉన్నారు. చాలా మంది ప్రభు ఎవరో తెలుసుకుని నమ్మడం కాదు, అద్భుతాలను చూసి నమ్మాలని కోరుకుంటారు. కానీ ప్రభు కోరుకునేది ఏంటంటే అద్భుతాల మీద ఆధారపడి కాదు, గాని ఆయన వాక్యంపై ఆధారపడిన విశ్వాసాన్ని ప్రభు కోరుకుంటున్నారు. ఎందుకంటే అద్భుతాలు మనలో నమ్మకాన్ని పుట్టిస్తాయేమో, కానీ విశ్వాసం అయితే ఆయన మాట వినడం వల్లే కలుగుతుంది. ఇవేవి అర్థం కాని ఆ ప్రధాని అడుగుతున్నాడు, ప్రవ్వా నా కుమారుడు చావక ముందే నా ఇంటికి రా అని పిలుస్తున్నాడు, వేడుకుంటున్నాడు యేసుప్రభు వారిని. యేసుప్రభు అతనితో సమాధానం చెప్పారు, నువ్వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని. ఆ మాట విని ఆ ప్రధాని ఆ మాటను నమ్మి తిరిగి వెళ్లిపోయాడు. ఇదే నిజమైన విశ్వాసం. అతడు అద్భుతాన్ని ఇంకా చూడలేదు, తన కుమారుడు స్వస్థపడినట్లు ఇంకా నిర్ధారణ కూడా కాలేదు. అయినప్పటికీ ప్రభు చెప్పిన మాట నమ్మి ఇంటి వైపుకు ప్రయాణమైపోయాడు. ఎప్పుడైతే ఆ మాటను నమ్మి ఇంటి వైపుకు ప్రయాణం అయ్యాడో అప్పుడే అతనిలో విశ్వాసం ఉంది మొదలైంది. ఇంకా మార్గ మధ్యలో అతని దాసులు ఎదురొచ్చి చెప్పారు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని. అప్పుడు
అతడు బాలుడు ఏ గంటకు బాగుపడ్డాడు అని అడిగాడు. వారు చెప్పిన సమయము, ప్రభు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పిన సమయం ఒకటే అని తెలిసి ఆ కుటుంబం అంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడం మొదలు పెట్టారు. దేవుడు ఎప్పుడు కూడా మనం కోరుకున్న విధంగా పనిచేయకపోవచ్చు. ఆయన తన విధానంలోనే ఆయన పనిచేస్తారు. ఎందుకంటే మనం కోరుకునే విధానాల్లో ఎంతో కొంత దోషం ఉండక మానదు. కానీ ప్రభు చేసే విధానాల్లో అయితే ఎక్కడ ఇంత మాత్రం దోషం ఉండదు. ఆ ప్రధాని కోరుకున్నది ఏంటి? ప్రభు తన ఇంటికి రావాలని. ఆ విషయాన్ని మనం 47వ వచనంలో చూస్తాం. కానీ ప్రభువు తన వాక్కును పంపారు. అది నమ్మి అతను తిరిగి వెళ్ళాడు. కొన్నిసార్లు మనం కూడా ప్రభు నుండి ఒక అద్భుతాన్ని, ఒక స్పష్టమైన సూచనను కోరుకుంటూ ఉంటాం. కానీ ఆయన మనకు తన వాక్యాన్ని ఇస్తారు. ఆ మాట యందు విశ్వాసం ఉంచి ఆ మాట ప్రకారం జీవించినప్పుడే నిజమైన అద్భుతాన్ని చూడగలం. దేవుని వాక్యంలోని శక్తిని మనం ఆ వాక్య ప్రకారం జీవించినప్పుడే రుచి చూడగలం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, గ్రహించాలి కూడా. ఆ వాక్య ప్రకారం జీవించలేకుండా దేవుని వాక్యంలోని శక్తిని అస్సలు రుచి చూడలేం, పొందుకోలేం. శక్తి లేని భక్తినే చేస్తాం. విశ్వాసం అంటేనే ప్రభు మాటను నమ్మి దాని ప్రకారం అడుగు వేసినప్పుడు మొదలవుతుందది. ప్రభు పలికిన ఒక్క మాట మరణావస్థలో ఉన్న ప్రధాని కుమారునికి జీవాన్నిచ్చినట్లే నేడు కూడా ఆయన వాక్యము నమ్మిన వారి జీవితాల్లో జీవాన్నిచ్చి రక్షించి నిరీక్షణతో నింపుతుంది. మనం ఎంత విశ్వాసంలో ఉన్నామో తెలుసుకోవాలంటే మనం ఎంత ఆయన మాట ప్రకారం బ్రతుకుతున్నామో చూసుకుంటే మనకు అర్థమైపోతుంది మనం ఎంత విశ్వాసంలో ఉన్నామనేది. మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రతి క్షణం. వాక్యం కూడా అదే సెలవిస్తా ఉంది. మన విశ్వాసం ఎంతో మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మన విశ్వాస పరిమాణం ఎంత ఉంటుంది అనంటే మనం వాక్య ప్రకారం జీవించినంత ఉంటుంది. కాబట్టి ఎవరు ఎంత విశ్వాసలో వాక్య ప్రకారం ఎంత జీవిస్తున్నారో చూసుకుంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజు ఈ లేఖన భాగం నుంచి మనం తెలుసుకున్న సంగతులను బట్టి ప్రార్థించుకుందామా? నీకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఎంతో సమీపముగా ఉన్న మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య ధ్యానం ద్వారా నీ వాక్కు ఎంత శక్తి గలదో మేము చూస్తున్నాం. నిర్జీవమైన వాటిని జీవంతో నింపగలిగిన నీ వాక్కును బట్టి నీకు స్తోత్రాలు. అట్టి వాక్కును మేము నిర్లక్ష్యం చేసి ఇంకా దేనికోసమో ఎదురు చూడవలసిన అవసరం లేకుండా నీ వాక్కును ప్రభా మేమెంతో శ్రద్ధగా విని దాని ప్రకారం బ్రతికే కృప మాపైన కుమరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ వాక్య ప్రకారం జీవించి గొప్ప విశ్వాసం కావాలని ఎంతో కోరుకుంటున్నాం గనక నాయన మీరే విశ్వాసానికి కర్త కొనసాగించేవారు గనక కావలసినంత విశ్వాసాన్ని మీరు మాకు దయచేయండి. అట్టి శక్తితో మమ్మల్ని నింపమని వేడుకుంటూ ఈ మనలని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు.